నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే రూటు మార్చుతూ ఉన్నట్లయితే అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నెల రోజులకు పైగా మనం చూసుకుంటే కానీ ఇరాన్ దాడులను కువైట్ మరియు గల్ఫ్ దేశాలు సహిస్తూ వచ్చాయన్నమాట. అలాగే ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ల ద్వారా అడ్డుకుంటూ వస్తూ ఉన్నాయి. ప్రతిగా మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇరాన్ మీద ఒక డ్రోన్ను కానీ ఒక మిసైల్ను కానీ ప్రయోగించలేదన్నమాట. ఎందుకంటే కానీ ప్రస్తుతం అమెరికా మరియు ఇజ్రాయిల్ భారీ దాడులు చేస్తూ ఉన్నాయి. ఈ యుద్ధంతో మాకు సంబంధం లేదు, అలాగే మా పైన ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇరాన్ ప్రభుత్వాన్ని ఇన్ని రోజులు నిలదీస్తూ వచ్చాయన్నమాట. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు రూటు మార్చుతూ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలుపుతూ ఉన్నాయి. ఎన్ని రోజులు వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే మేము ఓపిక్గా వాటిని ఉంచాలని చెప్పేసి ప్రస్తుతం సౌదీ అరేబియా అలాగే యుఏఈ కీలక నిర్ణయం తీసుకున్నాయన్నమాట. సౌదీ మరియు యుఏఈ మనం చూసుకుంటే తమ యొక్క ఎయిర్ బేసులను వాడుకునేందుకు అమెరికాకు అనుమతినిచ్చి ఇరాన్ మీద దాడులు చేసి ఇరాన్ను శాశ్వతంగా దెబ్బతీయాలని చెప్పేసి సౌదీ అరేబియా యుఏఈ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. కువైట్ కానీ బెహ్రన్ కానీ ఒమన్ కానీ ఖతారు కానీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నమాట. ఖతారు దేశం మాత్రం దౌత్య మార్గాల ద్వారా ఈ యొక్క యుద్ధాన్ని ఆపుతామని చెప్పి ఇప్పటికీ ప్రకటిస్తూ ఉంది. ఖతారు ఒక అడుగు వెనక్కి వేసిందనమాట. ఈ యొక్క యుద్ధంలో మేము ప్రత్యక్షంగా పాల్గొనబోమని చెబుతూ ఉందన్నమాట. మరోవైపు మనం చూసుకుంటే సౌదీ యువరాజు మరియు ఖతార్ రాజు సమావేశం అవడం జరిగింది. సమావేశమైన తర్వాత ఇద్దరు నవ్వుకుంటూ చర్చలు సఫలమయ్యాయని చెప్పేసి తెలుపుతూ ఉన్నాయి. అంటే ఖతార్ రాజును కూడా సౌదీ అరేబియా యువరాజు ఒప్పించాడా అన్న వార్తలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఇదే జరిగితే కానీ పెద్ద మొత్తంలో అమెరికా సైనికులు కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో దిగి 6 దేశాల నుంచి ఏకకాలంలో ఇరాన్ మీద దాడులు చేస్తారన్నమాట. అదే జరిగితే కానీ ఇజ్రాయిల్ కూడా ఒక మీద దాడులు చేస్తూ ఉంది. ఇరాన్ ఒంటరైపోయి అలాగే 6 దేశాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, వాటితో పాటు ఇజ్రాయిల్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉందన్నమాట. అలాగే ఏప్రిల్ 6వ తేదీ వరకు అమెరికా అధ్యక్షుడు ఇరాన్కి అయితే డెడ్ లైన్ పెట్టడం జరిగింది. అంతలోపల ఒప్పందం కుదిరితే కానీ ఈ యొక్క యుద్ధం ఏప్రిల్ 6తో ముగుస్తుంది. ఒకవేళ ఆ యొక్క ఒప్పందం కుదరకపోతే కానీ యుద్ధం మరో స్థాయికి వెళుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.